హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ డ్రెస్‌లో నన్ను ఊహించుకోవటం వేరు. డ్రెస్ వేసుకున్నాక చూడటం వేరు కదా సత్యభామ. నన్ను చూడగానే తెలిసింది నీకెంత నచ్చిందో. తెలిసి ఎందుకో అడగడం. నీ నోటి నుండి విందామని చిన్న హోప్‌రా. శశాంక్‌ని చూడగానే నవమన్మధుడిలా అనిపించాడు అభిజ్ఞకి. కానీ అది తనకి చెప్పలేదు. చెప్పాలంటే సిగ్గు ముంచుకొస్తుంది. తనకి ఎలా చెప్పాలో తెలియక సతమతమైంది తను. చెప్పు సత్యభామ అన్నాడు డైరెక్ట్‌గా. చేతికి తగులుతున్న నడుముని నిమురుతూ. మీకు తెలీదా? అంది తడబడుతూ. ఏమో సెల్ఫ్ లవ్ ఉంది కాబట్టి నాకు నేను అందంగానే అనిపిస్తాను కదా! అందుకే నిన్నడిగాను. టెల్ మీ సత్యభామ. యాక్చువల్‌గా నీకు వైట్ అండ్ వైట్ తీసుకుందామని అనుకున్నాను కానీ, నువ్వు తెల్లగా ఉన్నావని, తెల్ల డ్రెస్ వేస్తే నీ కలర్‌లోకి డ్రెస్ మారిపోతుందని ఈ స్కై బ్లూ కలర్ కుర్తా, వైట్ పైజామా తీసుకున్నాను. పర్లేదు ఇందులో కూడా కత్తిలా ఉన్నారు అంది నవ్వుతూ కొంచెం గడుసుగా. కత్తి అని తెలిసి కూడా నువ్వు పడే కథలున్నాయి చూడు సత్యభామ. కోసుకునే వరకు వెళ్తా ఆవ్. మళ్ళీ కోసుకుంది అని ఏడుస్తావు. ఇలా అయితే ఎలాగే సత్యభామ అన్నాడు అస్కీగా తన నడుము నొక్కి. ఒక్కసారి ఉలిక్కిపడి ఏంటి నొక్కటం? నా నడుము ఏమైనా చపాతీ పిండి అనుకుంటున్నావా? కావాలంటే చెప్పు. చపాతీ పిండి తీసుకొస్తాను. దాన్ని పిసికి ముద్ద చెయ్యి కానీ నన్నొదిలేయ్ అంది అతని నుండి విడిపించుకోవాలని చూస్తూ. విడిపించుకోవాలని ట్రై చేయకు సత్యభామ. అది నీ వల్ల కాదు. కానీ ఇప్పుడు ఇచ్చిన కేస్‌ని నైట్‌కి రిటర్న్ ఇవ్వు. ఏంటి రిటర్న్ ఇవ్వాలా? ఇదేమైనా బిజినెస్ అనుకుంటున్నావా? రిటర్న్ ఇవ్వడానికి అంది వెటకారంగా. నో లవ్ అనుకుంటున్నా. జోకా? అసలు నువ్వు రాలేదు. అస్సలు నవ్వు రాలేదు. వదులు శశి ప్లీజ్ అంది. అతని చేతులు తన నడుముని తడుముతుంటే ఏదోలా అనిపించి అసలు రొమాంటిక్ థాట్స్ లేవే నీ దగ్గర. ఎప్పుడు చూడు వదులు వదులు అంటావే కానీ పట్టుకో శశి అని ఎప్పుడైనా అన్నావా? ఇప్పుడు వదిలితే ఏం చేస్తావ్? అన్నాడు విసుగ్గా. నువ్వున్నావు కదా రొమాంటిక్ బాయ్‌వి. ఇద్దరం రొమాంటిక్‌నే అయితే బాగోదని నేనిలా ఉన్నాను. ఇప్పుడు నువ్వు వదిలితే నేను కిందకి వెళ్తాను. నేను ఇక్కడికి వచ్చి చాలా సేపయింది. అస్సలు వద అస్సలు వదలలేదు సత్యభామ. ఎంగేజ్‌మెంట్ కోసం అడిగి మిస్టేక్ చేశాను. డైరెక్ట్‌గా పెళ్లి అడగాల్సింది. అప్పుడు నా దగ్గరే ఉండేదానివి అన్నాడు కన్నుకొట్టి. ఇప్పుడు కూడా నేను నీ దగ్గరే ఉన్నాను కదా! ఆ! ఉన్నావులే పెద్ద సాకులు చెప్తూ అన్నాడు నిష్ఠూరంగా. మ్యారేజ్ అయ్యాక అమెరికా తీసుకెళ్ళి ఇద్దరి ఫోన్స్‌ని స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాను. అప్పుడు ఎవరి గోల ఉండదు. డే అండ్ నైట్ మనమే ఉంటాం. నిన్ను రూమ్ దాటనివ్వను అన్నాడు అస్కీగా. ఛీ! 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 సిగ్గు లేదు నీకు. ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? నీ దగ్గరే కదా సత్యభామ మాట్లాడేది అంటూ గారంగా తన మెడవెంపుల్లో తలదాచుకున్నాడు. నిజంగానే మనం అమెరికా వెళ్తామా? ఎందుకలా అడిగావు? ఏం లేదు ఊరికే. ఎంగేజ్‌మెంట్ అయ్యాక నీ కోసం పాస్‌పోర్ట్ రెడీ చేయించాలి సత్యభామ. మన మ్యారేజ్ డేట్ దగ్గరికి వచ్చాక వీసా టికెట్స్ అన్నీ రెడీ చేయించుకోవాలి. తన మాటలకి కనీసం కూడా కొట్టకుండా సైలెంట్‌గా మారిన అభిజ్ఞని కదుపుతూ ఏంటి సత్యభామ ఏం మాట్లాడలేదు? అని అడిగాడు అతను. ఏం లేదు. ఏదో ఆలోచిస్తున్నా అంతే. మరి నేను జర్నీ గురించి మాట్లాడుతుంటే నువ్వేం అనట్లేదు? నీ ఇష్టం శశి. నీ మాట నేను కాదన్నానా? మనతో పాటు అత్తయ్య, మామయ్యనైనా తీసుకెళ్దాం. వాళ్ళని నేను చాలా సార్లు అక్కడికి రమ్మని పిలిచానభి. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మెయిన్‌గా మమ్ అయిన వాళ్ళెందుకు ఇప్పుడు మనం వెళ్దాం. డాడ్‌కి ఇక్కడ ప్రైవసీ ఉంటుంది. మనకక్కడ ప్రైవసీ ఉంటుంది. ఏం మాట్లాడాలో తెలియక కొద్దిసేపు పడుకో. నీకు రెస్ట్ అవసరం అంది అతని తల నిమురుతూ. పడుకోమంటే నా వల్ల కావట్లేదభి అన్నాడు గారంగా ఇంకాస్త తనని చుట్టుకుంటూ. నీ వేషాలు నాకు తెలుసు శశి. నా ఒళ్ళో నిద్రపోవడం నీకు బాగా అలవాటైంది. దానికోసమే కదా ఇలా చేస్తున్నావు. నీకు చాలా బాగా తెలుస్తుంది సత్యభామ. కమ్ అని తన్ని బెడ్ దగ్గరికి లాక్కొని పోయి కూర్చోబెట్టి తన ఒడిలో పడుకొని కళ్ళు మూసుకున్నాడు శశాంక్. అతని తల నిమురుతూ స్టిచెస్ దగ్గర అప్పుడే వస్తున్న హెయిర్‌ని చూసి అక్కడ మునివేళ్ళతో తడుముతూ కన్నీళ్లు రాగా కంట్రోల్ చేసుకున్న అభిజ్ఞకి తనుష్ మీద విపరీతమైన కోపమొచ్చింది. కానీ తను ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు తనకి కావాల్సింది తనుజ్ మీద కోపం కన్నా తన మీద ప్రేమున్న శశాంక్‌ని బాగవ్వడం. శ్రావణ్ భోజనం చేద్దువురా అన్నారు అమనిగారు. మీరు తిన్నారా ఆంటీ? అందరం తిన్నాం కానీ ఎవరికోసం చూస్తున్నావ్? అన్నారు చుట్టూ చూస్తున్న అతన్ని గమనిస్తూ. ఆవిడ మాటకి కంగారు పడిన శ్రావణ్ అబ్బే అదేం లేదాంటీ అన్నాడు పళ్ళు కనిపించేలా నవ్వుతూ. నీ మాట అబద్ధం చెప్పినా
చూపు నిజం చెప్తుంది. లాస్య కిచెన్‌లో ఉంది వెళ్ళు అని చెప్పి వాళ్ళకి ప్రైవసీ ఇవ్వడం కోసం అక్కడి నుండి వెళ్లారు ఆమ్ని గారు. కిచెన్‌లోకి వెళ్ళిన శ్రవణ్‌కి తన కోసమే ప్లేట్‌లో భోజనం పెట్టి తీసుకొస్తున్న లాస్యకి ఎదురెళ్ళాడు. సడెన్‌గా అతను ఎదురు రావడంతో ఒక్కడుగు వెనక్కి వేసింది కంగారుగా. ఎక్కడ పడుతుందో అన్న భయంతో తన చేత్తో పాటు నడుముని చుట్టూ చెయ్యేసి పట్టుకున్నాడు అతను. అన్నం నేల జారలేదని రిలాక్స్ అయ్యి మీకు కొంచెమైనా బుద్ధుందా? అలా సడన్‌గా వస్తే ఎంత భయంగా ఉంటుంది? అంది లాస్య కోపంగా. సారీ బేబీ నిన్ను చూద్దామని ఇక్కడికి వచ్చేసరికి సడన్‌గా ఇలా జరిగింది. అయినా ఏం కాలేదు కదా అన్నాడు సంజయ్ ఇస్తూ. కోపంగా చూసిందతన్ని. అన్నం నీళ్ల జారలేదు కదా బేబీ. పద నాకు ఆకలేస్తుందంటూ ప్లేట్ తీసుకున్న శ్రవణ్ ఇంకో చేత్తో అలాగే తన నడుముని చుట్టేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు. శ్రవణ్ ఏం చేస్తున్నారు మీరు? ఎవరైనా చూస్తారు వదలండి అంది కంగారుగా ఉడిపించుకోవడానికి చూస్తూ. ఎవ్వరూ చూడరులే కానీ తినిపించొచ్చు కదా అంటూ చైర్లో కూర్చొని తన్ని కూడా కూర్చోబెట్టి మనం పెళ్లి చేసుకోబోతున్నాం అన్న మాటే కానీ మన మధ్యలో ఎలాంటి రొమాంటిక్ మూమెంట్ జరగలేదు. కనీసం నువ్వు తినిపిస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదా అని అడిగాడు గారంగా. అతని వైపు సూటిగా అలాగే చూసింది లాస్య. ప్లీజ్ బేబీ అన్నాడు క్యూట్గా. చిన్నగా నవ్వి తినిపిస్తాను కానీ మీరంతా క్యూట్గా ఫేస్ పెట్టకండి అంటూ ప్లేట్లో ఉన్న అన్నం కూరని కలిపింది లాస్య. క్యూట్‌గా ఫేస్ పెడితే ఏమైందంట అన్నాడు తన బుగ్గని లాగుతూ. మీరేమైనా చిన్నపిల్లాడా అంటూ మొ మొదటి ముద్ద తినిపించిందతనికి. చిన్నపిల్లలే క్యూట్‌గా ఫేస్ పెడతారా? నీకు నన్ను చూస్తే ముద్దొచ్చినట్టు అనిపించదేమో అందుకే అలా అన్నావు. నాకేం అలా అనిపించలేదు అంది గడుసుగా. నిజంగా అనిపించలేదా? ఊహూ. నీకు అనిపించలేదేమో కానీ నాకు మాత్రం నువ్వు క్యూట్‌గా అనిపిస్తున్నావు అని తన బుగ్గపై ముద్దు పెట్టి వెంటనే వెనక్కి జరిగాడు. సడన్‌గా అతను అలా ముద్దు పెడతాడని ఎక్స్‌పెక్ట్ చేయని లాస్య ముందు కంగారు పడినా తర్వాత కోపంగా చూసింది అతన్ని. చెప్పాను కదా క్యూట్‌గా కనిపించావని. లంగావోణిలో ముద్దుగా క్యూట్‌గా భలే ఉన్నావు బేబీ. అందుకే కిస్ చేశాను. ముద్దు పెట్టు బేబీ. మీరిలా అడ్వాంటేజ్ తీసుకుంటే నేను తినిపించను పోండి అని లేవబోయిన లాస్య చేయి పట్టుకుని ముద్దొచ్చి ముద్దొచ్చి ముద్దు పెట్టాను కానీ ఇంకేం చేయలేదు కదే. ప్లీజ్ వెళ్ళకు తినిపించను అన్నాడు అమాయకంగా. మొహం తిప్పుకుంది తను కోపంగా. ప్లీజ్ బేబీ. అతను అలా బతిమాలుతుంటే నచ్చి బుద్ధిగా ఉంటారు కదా అంది వేలు చూపిస్తూ. అని నోరు తెరిచాడు. చిన్నగా నవ్వుకొని అతనితో సరదాగా మాట్లాడుతూ ప్లేట్ మొత్తం తినిపించి ఇంకొంచెం పెట్టుకుని రానా అని అడిగింది. చాలు బేబీ ఫుల్ అయింది అన్నాడు పొట్ట పట్టుకొని. మీరు మీ ఇంటికి వెళ్తారా ఇప్పుడు? మీ మీ కాదు మన ఇల్లు. పెళ్ళయ్యే వరకే మీ ఇల్లు. ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్ళైనట్టే కదా కాబట్టి మన అని చెప్పు పర్లేదు. ఇప్పుడు ఎందుకు అడిగావు మన ఇంటి కోసం? ఏం లేదు మీరు వెళ్ళకపోతే కొద్దిసేపు మీతో టైం స్పెండ్ చేద్దామని అడిగాను. దానికే హ్యాండ్ వాష్ చేసుకొని రా గార్డెన్లోకి వెళ్దాం అని ప్లేట్లో తీసుకెళ్లి సింక్లో వేసి లాస్య హ్యాండ్ వాష్ చేసుకుని ఓనితో చేతి తడిని తుడుచుకుంటూ రావడంతో తనతో కలిసి గార్డెన్లోకి వెళ్ళాడు శ్రవణ్. సాయంత్రం వరకు అక్కడే ఉన్న లాస్య వెళ్తానని లేచింది. అదేంట్రా అప్పుడే వెళ్తానని అంటున్నావు? రేపు వెళ్దువులే అన్నారు ఆమని గారు. లేదు పెద్దమ్మ అమ్మా నాన్నకి చెప్పాను వస్తానని. ప్లీజ్ ఏమనుకోకండి. మళ్ళీ ఎలాగో ఎంగేజ్మెంట్కి కలుస్తాం కదా. సరే నీ ఇష్టం కానీ ఎలా వెళ్తావ్? శ్రవణ్ డ్రాప్ చేస్తానని చెప్పారా పెద్దమ్మ? టేక్ కేర్ రా అని శశాంక్ చెప్పేసరికి మీరు కూడా జాగ్రత్త ఉండండి అన్నయ్య అని అతన్ని హగ్ చేసుకుని వదిలి అభిజ్ఞని ఆమని గారికి క్రాంతిని వాగ్దేవిని హగ్ చేసుకుని బాయ్ చెప్పి అందరికీ వీడ్కోలు పలికి శ్రావణ్తో పాటు బయలుదేరింది లాస్య. పెద్దమ్మ నేను కూడా వెళ్తాను డాడీతో కలిసి. రేపు ఆఫీస్కి వెళ్ళాలి అంది క్రాంతి. సరేనే వెళ్ళు జాగ్రత్త. నేను కూడా వస్తాను పద క్రాంతి. నాకు కరుణాకర్తో మాట్లాడే పనుంది అని చెప్పి క్రాంతిని తీసుకుని వెళ్లారు గద్దర్ గారు. దేవి పద నీకు ఈ గెటప్ తీసేస్తాను. అమ్మతో దిష్టి తీయించుకుని స్నానం చేసి వేరే డ్రెస్లో వేసుకో అని చెప్పి రూంలోకి తీసుకెళ్లిన అభిజ్ఞ తన గెటప్ తీసేసి మల్లిని పిలిచింది.